కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై ఇవాళ బీజేపీ మహాధర్నాకు దిగనుంది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మధ్యాహ్నం 3 గంటల వరకు ధర్నా చేయనున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో పాల్గొననున్నారు. మహాధర్నాకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విక్రమ్, కవిత, కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనా వైఫల్యాలను ఎండగడుతూ ఈరోజు బీజేపీ మహాధర్నా కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో చేపట్టింది. వినూత్న నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టిందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, బీజేపీ మహాధర్నా కార్యక్రమం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ప్రాంగణంలో మనం చూసుకోవచ్చు. వినూత్నంగా మహిళలకు, అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్నారు, ఎక్కడికి వెళ్ళాయి అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ ఒక స్కూటీని చెట్టుకు వేలాడదీసి నిరసన చెప్తున్నారు. అదేవిధంగా మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు ఎక్కడ అంటూ 2,500 రూపాయలు కరెన్సీ నోటు నమూనాతో వీరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా మహిళలకు ఇస్తామన్న తులం బంగారం ఎక్కడ, కళ్యాణ లక్ష్మి తులం బంగారం కాకెత్తుకు పోయిందా అంటూ కూడా ఈ నిరసన ప్రదర్శనలో ప్రదర్శించడం జరిగింది. ఈ నిరసన ప్రదర్శనలో ధర్నా కార్యక్రమంలో ఇది హైలైట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ధర్నా కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి సంబంధించి మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే తరలి వస్తున్నారు. సాయంత్రం 3 గంటల వరకు కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ధర్నా కార్యక్రమానికి సంబంధించి బీజేపీ మహాధర్నా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో ఈ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2 ఏళ్లుగా ఇచ్చిన హామీలేవి కూడా 6 గ్యారంటీలు అమలు కాలేవు. వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా మనమే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలవాలన్న ఉద్దేశంతో ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ ఉధృతంగా కార్యాచరణను కూడా రూపొందిస్తుంది. కవిత.